కొండనాల్కకు మందేస్తే ఉన్ననాల్క ఊడినట్లు మారింది హైదరాబాద్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పరిస్థితి. వర్కర్స్ సిబ్బంది లేకుండా నిర్మించి ఈ బ్రిడ్జిలు కొత్త తలనొప్పులను తెచ్చాయి. దీంతో వాటిని తొలగించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీగా మారుతున్న రహదారులతో రోడ్ క్రాస్ చేయటం చాలా ఇబ్బందిగా మారింది. అందుకే చాలా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. అయితే కొన్ని చోట్ల ఈ వంతెనలు ట్రాఫిక్ సమస్యను తగ్గించకపోగా రహదారులపై కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మియాపూర్, గంగారం, మదీనాగూడ ఏరియాల్లో రోడ్ల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల పనులకు ఇవి అడ్డంకిగా మారుతున్నాయి. అందుకే వాటిని అధికారులు తొలగిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 2019 నుంచి 2021 క్రమంలో ఏర్పాటు చేసిన పాదచారుల వంతెనలన్నీ కూడా ఇప్పుడు నీలమట్టం చేస్తున్నారు. ఇటు చూసుకుంటే చందనగర్, గంగారం, ఇటు మదీనాగూడ ప్రాంతాలలో ఇప్పటికీ ఆ పాదచారుల వంతెనలన్నీ కూడా నీలమట్టం చేయడం జరిగింది. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన వంతెనలను కొన్ని సంవత్సరాల్లోనే తొలగించాల్సి రావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపడితే కనీసం 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అలాంటి ఆలోచన చేయకపోవటం వల్ల ప్రజాధనం వృధా అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మాణాలకు నిధులు సమకూర్చటమే కాదు, ఇప్పుడు వాటిని తొలగించడానికి కూడా ఎంతో కొంత ఖర్చు చేయాల్సి వస్తోంది కదా. ఈ ప్రశ్న దగ్గరే ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం బయటపడుతోంది. ముందస్తు ప్రణాళిక లేకపోవటం వల్ల ప్రజాధనం ఎలా వృధా అవుతోందో చెప్పటానికి ఇదే ఉదాహరణ. అభివృద్ధి పనుల్లో సమన్వయం లేకపోతే నిధులు వేస్ట్ అవ్వటంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పవు. ఇకనైనా అన్ని శాఖలు సమన్వయంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల నిర్మాణం చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.